ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. దళిత మంత్రులపై ఆరోపణ ఖండిస్తూ మొసలి కన్నీరు కారుస్తూ సామాన్యుడైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నాపై విషం కక్కడం దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి అలవాటుగా మారిందని, ఇది భావ్యం కాదని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పదవిలో ఉండి బడుగు బలహీన వర్గాల కోసం ప్రతినిత్యం శ్రమిస్తున్న బక్కి వెంకటయ్యపై నింద మోపడం సరికాదని, నోటికి వచ్చినట్లు విమర్శిస్తే తగదని హెచ్చరించారు. జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హితవు పలికారు. ప్రెస్సోళ్ళకందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికి కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి రోజు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు నాపై మరి లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రెస్లో మాట్లాడడం జరిగింది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నటువంటి నన్ను రాజకీయాలకు లాగడం, మాట్లాడడము ఆయన యొక్క విధేయతకు నేను వదిలేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ మరి ప్రభాకర్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్నాడు. మరి ఆయన పదవికి విలువ లేకుండా చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడి చుక్లభంగా మాట్లాడడం జరిగింది. మరి ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్గా 33 జిల్లాలు జరుగుతూ ఎక్కడ ఎస్సీఎస్టీలకు అన్యాయం జరిగినా నేను పోయే సంగతి మరి శ్రీనివాస్ రెడ్డి మర్చిపోవడం బాధాకరం. మరి బాబు జగజీవన్ రామ్ భవన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు గురుకులాల అవార్డ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఒక సూచన చేశారు. ఎన్నికల కమిషను విలువలను సమాజానికి తెలియజేసే వ్యక్తి శేషన్ గారు, మీరు ఎస్సీ/ఎస్టీ కమిషన్ యొక్క బాధ్యతలను కూడా ఏ విధంగా చేయాలనో అందరు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు, బాగా పనిచేస్తున్నారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి కితాబిచ్చిన సంగతి మరి శ్రీనివాస్ రెడ్డి మర్చిపోవడం బాధాకరం. మరి ఈ మధ్యకాలంలో మరి గజ్వేల్ రేషన్ కార్డు వంచితే కానీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెంకటస్వామి వచ్చినప్పుడు సిద్దిపేట రేషన్ కార్డు వంచితే కానీ, గవర్నర్ ఉస్నాబాద్కి వస్తే కానీ మనందరూ కూడా అన్ని కార్యక్రమాలలో నేను ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటున్నా తప్ప మరి పారిక కార్యక్రమంలో పాల్గొనడం లేదు. మరి మొన్నటికి మొన్న మన మెదక్ జిల్లా పైతర గ్రామం పుల్చారం మండలంలో మరెల్లి అనిల్ కుమార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యువన శాఖ అధ్యక్షుడు, ఆయన ఎవరో నాకు తెలియదు. అక్కడ కూడా పోయి పరామర్శించి 24 గంటలు అరెస్ట్ చేయాలని చెప్పి ఎస్పీకి ఆదేశాలు ఇచ్చి నేను వచ్చిన మరుసటి రోజే కేసును ఛేదించి అరెస్ట్ చేసే సంగతి శ్రీనివాస్ రెడ్డి మర్చిపోయిండు. మరి నిన్న కూడా చేకుంట మండలం బోనాలకొండపురంలో ఒక ఎస్సీ మరి సంజీవ్ చంద్రంపై దాడి జరిగితే వాళ్ళ తండ్రి మైసయ్య కూడా చనిపోవడం జరిగింది, వాళ్ళు జైలుకి పోతే. అటువంటి సంఘటన కూడా నిన్ననే నేను పరామర్శం జరిగింది. ఎస్సీ/ఎస్టీకి ఎక్కడ అన్యాయం జరిగినా మరి ఒంటికాలపై లేచి నేను సేవ చేస్తున్న సంగతి శ్రీనివాస్ రెడ్డి తెలియదా? ఇట్లా మాట్లాడడం తగదు. మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు ఎమ్మెల్యే గారు కానీ నన్ను కానీ మరి చిన్న పెద్ద తీరు లేకుండా మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు. మరి వ్యక్తిగతంగా మాట్లాడాలంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రెడ్డిల దానిలో కూడా నిన్ను అభిమానిస్తోళ్ళు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డిగా, తర్వాత ప్రభాకర్ రెడ్డి కూడా అభిమానిస్తోళ్ళు ఉన్నారు. ఇద్దరు కూడా చూసి బ్యాలెన్స్ చేసే విధంగా మాట్లాడాలి. కానీ నువ్వు రెడ్డివి కాదు, తర్వాత నీకు రెడ్డి పేరు చేసుకో, ఇట్లా వ్యక్తిగతంగా మాట్లాడడం, ఇట్లా నేను చిల్లర చేస్తున్నాం అని చెప్పి 10 నాలుగు మాట్లాడడం, ఇది మా వయసు కూడా తగదు. రాజకీయాలు ఇది మంచి సాంప్రదాయం కాదు. మీరు మాట్లాడిన భాషను చూసి సభ్య సమాజం కానీ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటారంటే ముత్తినోటి పురిగిట మాట్లాడతారా అని చెప్పి ముక్కునే వేరేసుకుని మాట్లాడుతూ ఉన్నావు. అది కరెక్ట్ కాదు, అది మంచి సాంప్రదాయం కాదు. నువ్వు పద్ధతి మార్చుకొని మంచిగా ఇప్పటికైనా అటువంటి మాట్లాడకుండా ఉండాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి నీకు ఎవరు సలహా ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ నీకు సలహా ఇచ్చి ఇట్లా మాట్లాడినటువంటి మాత్రం నీ మేలుగోలు వ్యక్తులు కాదు, నేను రాజకీయంగా సమాజం వ్యక్తులు అని చెప్పి కూడా నేను హితవు చేస్తూ ఉన్నా. మా యొక్క గురువు గారి కొడుకుగా నీకు మంచి సలహా ఇస్తూ ఉన్నా. రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, రాజకీయంగా మాట్లాడాలి. వ్యక్తిగత దృష్టిని దిగడం, మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఇలా అధికారం ఇంకో పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది, రేపు మీరు కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు బాబు. కానీ ఏం సమాజానికి ఏమి చేస్తున్నావు ఇటువంటి మాటలు మాట్లాడి? ఇది మంచి పద్ధత. మనం కలిస్తే కూడా మళ్ళా నువ్వు ఎమ్మెల్యే కలిసినా, శ్రీనివాస్ రెడ్డి కలిసినా, వెంకటయ్య కలిసినా, ఎదురుగా వచ్చినప్పుడు నమస్తే పెట్టుకుని కలిసి మాట్లాడుకునే విధంగా ఉండాలి తప్ప విమర్శ ఉండద్దు. ఇది ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యం హానికరం అని చెప్పి నేను హితవు చేస్తూ ఉన్నా. ఇకనైనా దయచేసి దుబ్బాక అభివృద్ధిపై మనం కాన్సంట్రేట్ చేద్దాం.
దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం. అధికార పార్టీ మీరు ముందుకు రండి, మీతో మేము తోడుగా ఉంటాం, ప్రభాకర్ తోడుగా ఉంటాడు, నేను తోడుగా ఉంటా, అభివృద్ధి చేద్దాం. కానీ ఇట్లా ఇటువంటి మాట్లాడుకొని మనం ప్రజల పలసన కావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.